ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి భుజం నుంచి చేతి వేళ్ల వరకు చచ్చుబడిపోయే బ్రకాయల్ ప్లెక్సెస్ సమస్యలపై ప్రజల్లో తీవ్ర అవగాహన లోపం ఉందని ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రకాయల్ ప్లెక్సెస్ సర్జన్ డాక్టర్ ఆర్వి కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించి అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా దెబ్బతిన్న నరాలు తిరిగి ప్రాణం పోసి చేతి కదలికల్ని సాధారణ స్థితికి తీసుకుని రావచ్చని సందర్భంగా స్పష్టం చేశారు. అది అచ్చంపేట గ్రామం. ఇక్కడ యాక్చువల్ అమరావతి రీజియన్ ఉంది కదా, అచ్చంపేట గ్రామం. నేను చదువుకుంది ఎంబీబీఎస్ ఎంఎస్ ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీ. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ నిమ్స్ హైదరాబాద్ లో చేశాను. ఇంకా ప్రాక్టీస్ కూడా అక్కడే చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ, దాంట్లో వచ్చే రుగ్మతలు, జబ్బులు కానీ లేదా దెబ్బ తగలటం వల్ల ఇంజురీలు కానీ ఇవన్నీ. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది బేసిక్ గా ఒక చేతిని కంట్రోల్ చేస్తుంది. మనకి ఇప్పుడు బ్రెయిన్ మొత్తం బాడీని ఎలా కంట్రోల్ చేస్తుంది, అలా వెన్నుపూస 4 వీటిని ఎలా కంట్రోల్ చేస్తుంది. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఒక చేతి, రెండు వైపులా 2 వ్యవస్థలు ఉంటాయి. అవి 2 వ్యవస్థలు చేతుల్ని కంట్రోల్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో మనకి హై స్పీడింగ్ వెహికల్స్ వీటి వల్ల ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రధానంగా యువతలో ఈ హై స్పీడింగ్ వెహికల్స్ వల్ల యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది దెబ్బతింటారు. ఇది ఏంటంటే వాళ్ళకి, యువతకి ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ లాంటిది. ఎలా అంటే ఈ చెయ్యి పనిచేయదు, ఒక చిన్నపాటి మంగలి ఉంటాడు, ఆయన 2 చేతులు చేస్తాడు, కటింగ్ చేస్తాడు. ఇప్పుడు 2 చేతులు వాడాడు, ఒక చెయ్యి పని చేస్తాడు. అలాగే డ్రైవర్ ఉంటాడు, పాప ఆయన డ్రైవర్ ఇంక డ్రైవింగ్ చేయలేడు, ఈ చెయ్యి పనిచేయదు, ఆయనకి డ్రైవింగ్కి పనికిరాడు. సో ఇట్లా ఆ హై స్పీడింగ్ వెహికల్స్ లో కానీ లేదా ఏదైనా ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కానీ ఆ చేతి మీద పడితే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అనేవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అండ్ దీనికి వైద్యం ఉంటుంది అని తెలిసిన వాళ్ళు ఇంకా తక్కువ మంది. దానికోసం ప్రధానంగా అవగాహన కల్పిస్తే ఏంటంటే తొందరగా వస్తే, ఒక టైంలో అంటూ 3 నెలల నుంచి ఆ టైంలో వస్తే మన దగ్గరికి చికిత్సలో వాళ్ళకి 90% ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంజురీని బట్టి దెబ్బను బట్టి అట్లా. అందుకని అవగాహన ఉండి ఇట్లా వైద్యం జరుగుతుంది దీనికి అని తెలుసుకొని తొందరగా వైద్యానికి వస్తే లాభం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే పాపం తెలియదు, చాలా మంది అన్ని చోట్ల తిరుగుతారు, అక్కడ ఇక్కడ తిరిగి మా దగ్గర వస్తే సంవత్సరం అయిపోతుంది. దాంట్లో అలా సంవత్సరం గడిచినప్పుడు వైద్యం ఉండే ఆప్షన్స్ తగ్గిపోతాయి. నరాల మీద వైద్యం అనేది 3 నెలలప్పుడు చాలా బాగుంటుంది, 6 నెలల వరకు కూడా బాగుంటుంది, 9 నెలల వరకు మాదిరిగా ఉంటుంది, సంవత్సరం వరకు కొద్దిగా పర్వాలేదు, సంవత్సరం దాటితే ఇంకా మరీ విలువ తగ్గిపోతుంది వైద్యానికి. అక్కడ ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళకి వచ్చే విలువ, పేషెంట్కి వచ్చే విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా సంవత్సరం దాటిపోతే మనం నరాల మీద వైద్యం ఉండదు, కండరాల మీద వైద్యం చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఫలితం బాగా తక్కువ వస్తుంది. సో అందుకని ఈ అవగాహన పెరిగితే, ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ మీద దెబ్బలు వీటి అవగాహన పెరిగితే తొందరగా వస్తారు అని. అలాగే కొంతమందికి దాంట్లో గడ్డలు కూడా వస్తాయి బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థలో, వాటిని కూడా మనం వైద్యం చేసి సరిచేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే కాన్పులో పిల్లలు కాన్పు జరిగినప్పుడు, కాన్పు కష్టమైతే కొంచెం బలవంతంగా పిల్లవాడిని బయటికి లాగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే, మీకు ఒక చెయ్యి 2 చేతుల్లో ఉన్నప్పుడు ఒక చెయ్యి సన్నగా